ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో సాంబార్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ములక్కాయ ముక్కలు, ఒక పెద్ద ములక్కాయ, బెల్లం, పచ్చిమిరపకాయలు 2, ఒక చిన్న సైజు టమోటో, కరివేపాకు, కొత్తిమీర, ముద్దపప్పు నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను, ఒక పెద్ద సైజు చింతపండు నానబెట్టుకున్నాను, ఎంటీఆర్ సాంబార్ పొడి. ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా కట్ చేసుకున్న ముక్కలన్నీ మనం మొత్తం వేసుకొని మగ్గనివ్వాలి. ముక్కలు వేసుకున్నాం కదా, తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్లో మగ్గనివ్వాలి. కొంచెం వాటర్లో మరుగుతుంది కదా, ఇప్పుడు కొంచెం మగ్గినాక తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. పసుపు, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు, కరివేపాకు, కొత్తిమీర, మరగనివ్వాలి కొంచెం సేపు. ఇప్పుడు తెరుగుతుంది కదా, దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ముద్దపప్పు కుక్కర్లో 5-6 విజిల్స్ ఆడిస్తే మెత్తగా ఉడికిపోతుంది, మెదిపే పని ఉండదు. దాంట్లోనే సాంబార్ పొడి ఉంది, ఎంటీఆర్ సాంబార్ పొడి, బెల్లం టేస్ట్కి ఎంటీఆర్ సాంబార్ పొడి, అంతే. మొత్తం వేసేసాం కదా, దాన్ని బాగా ఉడకని వాళ్ళ ముక్కలన్నీ ఉడకాలి కదా బాగా. సాంబార్ రెడీ అయిపోయింది. దానికి తాలింపు పెట్టుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కినాక ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 2 ఉల్లిపాయ రబ్బలు, పోపు కాలిపోయింది కదా, అది సాంబార్లో వేసేస్తే టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.